మూడు మ్యాచ్లు ఆడి 2 మ్యాచ్లు ఓడిపోయి 1 మ్యాచ్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్కి, 2 మ్యాచ్లు ఆడి 2 మ్యాచ్లు గెలిచిన పంజాబ్ కింగ్స్కి మధ్యన ఈరోజు మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్లో ఎవరిది అప్పర్ హ్యాండ్ అవుతుంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది, వీటన్నిటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సంజు శాంసన్ ఈ మ్యాచ్కి క్యాప్టెన్సీ చేస్తాడా ఆర్ఆర్కి ఏంటి అనేది ఒకటి. తర్వాత శ్రేయస్ అయ్యర్ ఎలాగా తన టీంని విన్నింగ్ ట్రాక్లోకి తీసుకెళ్ళి ఇంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్కి ఎలాగైతే ఫైనల్స్ దాకా తీసుకెళ్ళాడో, అలాగే కేకేఆర్కి ఎలాగైతే ఐపీఎల్ కప్పును అందించాడో, అలా పంజాబ్ కింగ్స్ని కూడా తీసుకెళ్ళగలుగుతాడా లేదా అనేది మాట్లాడుకోవాలి. ఇవన్నీ మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ సురగా శ్రీరామ్. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం వేదాంత గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెందుకు ఆలస్యం, మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో పంజాబ్ కింగ్స్కి ఎవరెవరు ఫామ్లో ఉన్నారంటే, శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్లో ఉన్నాడు. నిహాల్ వదేరా మొన్న మ్యాచ్లో బ్రహ్మాండంగా ఆడాడు. తర్వాత శశాంక్ సింగ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. సో వీళ్ళు ఎలాగ ఆడతారు ఏంటి అనేది ఒకటి. తర్వాత స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ నుంచి ఇంకా ఒక మంచి ఇన్నింగ్స్ వెయిటింగ్లో ఉంది. ఆ మంచి ఇన్నింగ్స్ అనేది మ్యాక్స్వెల్ నుంచి రాలేదు. దానికోసం మొత్తం టీం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అలాగే ప్రియాన్స్ ఆర్యా కూడా మొన్న మ్యాచ్లో ఛాన్స్ వచ్చినా కూడా సరిగా ఆడలేకపోవడమే కాకుండా తన ఫ్రెండ్ దిగ్వేష్ నుంచి కొంచెం వెటకారాన్ని ఎదుర్కొన్నాడు. సరే, దిగ్వేష్కి ఫైన్ వేశారనుకోండి, 25% అతని మ్యాచ్ ఫీజులో కోత పడింది, అది వేరే విషయం. కానీ ప్రియాన్స్ ఆర్యాకి వచ్చిన అవకాశాన్ని తను సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ఈ మ్యాచ్లో అన్నా సరిగా ఉపయోగించుకోడా అన్నది ఒక ఇంట్రెస్టింగ్ విషయం. తర్వాత సుయాన్ష్ హెగ్డే, ఇతను కూడా మంచి ఛాన్సెస్ ఉన్నాయి కానీ మరి ఎందుకనో ఇంకా ఉపయోగించుకోవాలి. చూడాలి మరి ఏం జరుగుతుంది. తర్వాత బౌలింగ్ విషయంలో వైశాఖ్ విజయ్ కుమార్ బాగానే బౌలింగ్ చేస్తున్నాడు, యష్ ఠాకూర్ బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. సరే, ఓకే, ఓ మాదిరిగా ఉంది టీం. కానీ అద్భుతంగా టీం ఉందా అంటే అద్భుతంగా టీం ఉందని కాదు, కానీ ఎక్కువగా శశాంక్ సింగ్ మీదను కెప్టెన్ మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. మరి వీళ్ళు పంజాబ్కి ఈసారి విన్నింగ్ ట్రాక్లోకి పూర్తి స్థాయిలో తీసుకురారా అనేది ఒక చూడాల్సిన అంశం ఒకటి. ప్రభు సిమ్రన్ కూడా మొన్న మ్యాచ్లో బ్రహ్మాండంగా ఆడాడు, దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. సో ప్రభు సిమ్రన్ అలాగే మిగతా ఇప్పుడు నేను చెప్పిన ప్లేయర్స్ ఈ మ్యాచ్లో ఎలాగ ఆడతారు ఏంటి అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే అంటే పంజాబ్ అద్భుతంగా ఉందా టీం అంటే అద్భుతంగా ఉందని చెప్పలేం. గ్లెన్ మ్యాక్స్వెల్ లాంటి వాళ్ళు వచ్చి బాగా వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేస్తే తప్ప ఒక అద్భుతమైన టీంగా మారే అవకాశం లేదు. ప్రస్తుతానికైతే ఇది ఒక యావరేజ్ టీమ్గా ఉంది. కాదు ఏంటంటే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఫామ్లో ఉండటం అనేది ఈ టీంకి మంచి అడ్వాంటేజ్ అవుతుంది. చూద్దాం మరి. కాదే ఆర్ఆర్కి ఈసారి సంజు శాంసన్ మ్యాక్సిమం ఈ మ్యాచ్కి క్యాప్టెన్సీ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే శుభం దుబే ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తున్నాడు, బాగానే ఆడుతున్నాడు. తర్వాత ఎలాగా హెట్మేర్ ప్రతి మ్యాచ్లోనూ తన వంతు పాత్ర నిర్వహిస్తున్నాడు. కాకపోతే సమస్య ఏంటంటే హెట్మేర్ బాగా లేట్గా వస్తున్నాడు. సో హెట్మేర్ లాంటి వాళ్ళని కొంచెం ముందుకు తీసుకొచ్చి అతనికి కొంచెం ఇంకెక్కువ బాల్స్ కనుక ఆడే అవకాశం ఇస్తే కనుక పెద్ద ఇన్నింగ్స్ ఆడే అవకాశం హెట్మేర్కి ఉంటుంది. సో హెట్మేర్ని మరి ఎలా ఉపయోగించుకుంటారు ఏంటి చూడాలి. యశస్వి జైస్వాల్ ఓపెనర్ వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. మరి ఈ మ్యాచ్లో ఉన్న సక్సెస్ ట్రాక్లోకి వస్తాడా రాడా? ఎందుకంటే ఇండియా టీంలో కూడా అతనికి ఏంటి పరిస్థితి అంటే T20లో వచ్చే అవకాశం కనిపించట్లేదు, వన్డేల్లోకి వచ్చే అవకాశం కనిపించట్లేదు, కేవలం టెస్టుల్లో మాత్రమే ప్రస్తుతానికి అతనికి అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ T20లో ఇలాగే వరుసగా ఫామ్ పోయి వరుసగా మ్యాచ్లు కనుక స్కోర్ కొట్టకపోతే కనుక టెస్టుల్లో కూడా ఇతని పరిస్థితి యశస్వి జైస్వాల్ బదులు ఇంకెవరన్నా ఆడిస్తారా అనేది కూడా కొద్దిగా అంటే ఆడిస్తారా అనేది పక్కన పెడితే క్వశ్చన్ మార్క్ అయితే ఖచ్చితంగా యశస్వి జైస్వాల్ మీద వచ్చే అవకాశం ఉంది. దాని నుంచి తొందరగా బయటపడాల్సిన అవసరం యశస్వి జైస్వాల్కి ఉంది. ధ్రువ్ జురేల్ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు, ప్రతి మ్యాచ్ కూడా చాలా తన వంతు తన పాత్ర పోషిస్తున్నాడు. రియాన్ పరాగ్ నిన్నటిదాకా క్యాప్టెన్ చేశాడు, ఈరోజు మరి క్యాప్టెన్ చేస్తాడా, సంజు శాంసన్ వస్తాడా తెలియదు. కానీ
రియాన్ పరాగ్ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ బాగానే చేస్తున్నాడు, కానీ క్యాప్టెన్సీ విషయంలో ఫస్ట్ 2 మ్యాచ్ల్లో అతని క్యాప్టెన్సీ ఏమాత్రం కనిపించలేదు. కానీ 3వ మ్యాచ్లో పర్వాలేదు అనిపించాడు. సో ఎనీవే ఈరోజు క్యాప్టెన్సీ చెప్తే అతనికి ఓన్లీ బ్యాటింగ్ మాత్రం అయితే కనుక అసలు టెన్షనే లేదు, ఇంకా బాగా ఆడే అవకాశం కూడా ఉంది. దాని తర్వాత నితీష్ రాణా ఫస్ట్ 2 మ్యాచ్లు సరిగా ఆడలేదు, కానీ మొన్న మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. నితీష్ రాణా కూడా సక్సెస్లో ఇప్పుడు ఆ ఫామ్ కనుక కొనసాగిస్తే కనుక ఆర్ఆర్ని ఎదుర్కోవడం కొంచెం ఏ టీం కన్నా కొంచెం కష్టమే అవుతుంది. బౌలింగ్ విషయంలో జోఫ్రా ఆర్చర్ బాగానే వేస్తున్నాడు, మహేష్ తీక్షణ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అలాగే హసరంగా బౌలింగ్ అయితే బాగా చేస్తున్నాడు, కానీ బ్యాటింగ్ విషయంలో ఇంకా అతను సక్సెస్ ట్రాక్లోకి రాలేదు. సో బ్యాటింగ్లో కూడా హసరంగా కనుక సక్సెస్ ట్రాక్లోకి వస్తే ఆర్ఆర్ విన్నింగ్ కాంబినేషన్ కింద ఇది ముందుకెళ్ళే అవకాశం ఉంది. మళ్ళీ ఇంకొక మ్యాచ్ కూడా, ఇప్పుడు 2 మ్యాచ్లు లాస్ అయ్యారు, 1 మ్యాచ్ గెలిచారు. ఇప్పుడు ఆ లాస్ అయిన మ్యాచ్లు తగ్గి గెలిచిన మ్యాచ్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే హసరంగా లాంటి ఆల్రౌండర్ కనుక మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తే బౌలింగ్లో బ్యాటింగ్లో చాలా మంచి ఉపయోగం ఉంటుంది. వాళ్ళ తర్వాత ఫజల్ ఫరూకి యావరేజ్గా బౌలింగ్ చేస్తున్నాడు, గొప్పగా అనుకున్నంత బాగా బౌలింగ్ వేయట్లేదు. మఫాకా యంగెస్ట్ బౌలర్ మఫాకా ఉన్నాడు, కానీ మఫాకాకి బౌలింగ్ చేసే అవకాశమే రావట్లా. సో సందీప్ శర్మ ఎప్పుడు ఎనీ టైం ఎనీ సెంటర్ అన్నట్లాగా ఐపీఎల్లో మీరు ఎప్పుడన్నా చెప్పండి, ఏ మ్యాచ్ అన్నా చెప్పండి, ఏ టీం మీద అయినా చెప్పండి, ఏ పిచ్ మీద అయినా చెప్పండి, సందీప్ శర్మ బౌలింగ్ మాత్రం ఎవ్వరు డోకా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అసలు ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అతను మాత్రం పెర్ఫార్మెన్స్ చేసేసి వెళ్ళిపోతాడు. అతను నిజంగా ఒక ఐపీఎల్లో ఒక అన్సంగ్ హీరో సందీప్ శర్మ. ఇప్పుడు ఈ టీంకి ఆడుతున్నాడు కాదు, గతంలో ఎన్నో టీంలు మారాడు. ఏ టీంకి ఆడినా కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తను చేసేస్తాడు. లాస్ట్ ఓవర్లో కంటైన్ చేయడంలో అద్భుతంగా కంటైన్ చేస్తాడు, స్లో బాల్స్ అద్భుతంగా వేస్తాడు. ఇంత ఉన్న అతన్ని చాలా తక్కువ పెట్టి కొంటుంటారు, అదే పెద్ద దురదృష్టం. అదే అందుకనే అనేది అన్సంగ్ హీరో మన సందీప్ శర్మ. సో మంచి టీం ఉంది. ఇందులో కొంతమంది ఇంకా సరైన పెర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు, కొంచెం సరైన పెర్ఫార్మెన్స్లు కొంతమంది దగ్గర నుంచి యశస్వి జైస్వాల్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఒక 2-3 మంచి పెర్ఫార్మెన్స్లు కనుక వస్తే ఆర్ఆర్ కూడా నాకౌట్కి వెళ్ళే టీముల్లో ఒకటిగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. మరి చూద్దాం, ఆర్ఆర్ విన్నింగ్ ట్రాక్లో అలా ముందుకి కంటిన్యూ అవుతుందా లేదా మళ్ళా తడబడుతుందా ఏంటి, పంజాబ్ పరిస్థితి ఏంటి, శ్రేయస్ అయ్యర్ ఎంతవరకు దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు ఏంటి అనేది చూద్దాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అలాగే మన వేదాంత గ్రూప్ ఛానల్స్ అన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.